ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. కానీ నేను మీకు సారీ చెప్పినట్టే నాకు కూడా సారీ చెప్పాల్సిన తొట్టి బ్యాచ్ ఈ ఇంట్లో ఉంది. వాళ్ళు నాకు సారీ ఎందుకు చెప్పాలంటే నాకు ప్రొడక్ట్ విషయం తెలియజేసే విషయంలో చాలా రాంగ్ హ్యాండిలింగ్ చేశారు. ఏంటి మాట్లాడుతున్నావు? సో ఫ్రెండ్స్, నేను ఇంట్లో వార్స్ కి రెడీ అవుతున్నాను కాబట్టి ప్రస్తుతానికి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ రీల్లో వేరే ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లో కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ. పొట్టి, ఏంటి నీ సబ్స్క్రైబర్స్ తో వాగుతున్నావు? నేను మీకు సారీ చెప్పడమా? నా చెల్లెలు పొట్టిలోటియా? కాదా? నువ్వు నన్ను పొట్టి అంటే లేదా? మీ చెల్లెలేమన్నా నాకంటే పొడుగ్గా ఉందా? తాను కూడా మీ ఎడారి ఇసుక బ్యాచే కాబట్టి తాను పొట్టిలొట్టి, నువ్వు లొట్టి పిట్ట. భలే కుదిరింది రైమింగ్. నవ్వకు, నాకు మండిపోతుంది. గుడ్, నీకు ఎప్పుడు ఇలాగే మండాలి. వెళ్ళి బాత్రూమ్ లో హాట్ వాటర్ ఆన్ చేసుకో, ఇంకా బాగా మండుతుంది. పుట్టి, నిన్ను నువ్వు నన్నేం చేయలేవు గాని మీరు చేసిన పనులకి సారీ చెప్పడం ఎలాగో ప్రాక్టీస్ చేసుకో. చాలు, లొట్టు పిట్ట. అది కాదు మేడం. మాట్లాడుకో. నువ్వింకొక్క మాట మాట్లాడావంటే అస్సలు ఊరుకోను. అమ్మా, అమ్మా, ఏం జరిగిందమ్మా? వీడికొక సింపుల్ పని అప్పచెప్పాను, కనీసం ఆ పని కూడా ఫినిష్ చేసుకుని రాలేకపోయాడు. రాస్కెల్. ఏముంది, ఈ వైరస్ గాడికి ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్ చేయమని చెప్పుంటుంది. యాజ్ యూజువల్ గా వాడు చెడగొట్టుంటాడు, వాడి మీద రైజ్ అయిపోతుంది. ఇలాంటి వేస్ట్ మ్యాటర్స్ మనకు అవసరమా? లేదు సార్, నేను వెళ్ళేసరికి ఆ జగదీష్ గారు కృష్ణమ్మకి మాట ఇచ్చేశారు. నోర్మోయ్, నువ్వు ఈ జనరేషన్ వాడివి కదా, చాలా ఫాస్ట్ గా ఉంటావని నమ్మి ఈ పని నీకు అప్పచెప్పాను. లేకపోతే మీ నాన్నకి అప్పచెప్పేదాన్ని. అతనైతే హింట్ ఇస్తే చాలు అంటించొస్తాడు. నువ్వు అంటించి రారా అని పంపిస్తే ఆర్పేసి వచ్చావు. వేస్ట్ ఫెలో. పోరా, ముందెక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నాకొస్తున్న ఆవేశానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నువ్వు ఆవేశపడకు, ప్లీజ్ కంట్రోల్. వికీ, ఇతన్ని పంపించేసాయి. నువ్వు రామ్మా. వెళ్ళు. అమ్మా, ఇప్పుడేమైందని? ఇదిగో చూడు, ఇది మనం కృష్ణ తులసికి డబ్బిచ్చిన రోజు. అప్పుడే మనం డబ్బిచ్చి 3 నెలలు అయిపోయాయి కదా. ఇంకో 3 నెలల్లో వాళ్ళు 25 లక్షలు ఏం సంపాదిస్తారులే అనుకున్నాను. మన అప్పు తీర్చలేరు అనుకున్నాను. కానీ ఆ కృష్ణ తులసి కలకత్తా క్లాత్ మర్చెంట్ జగదీష్ చంద్రని కలిసింది. అతని నుంచి డ్రెస్ మెటీరియల్ ని పైసా అడ్వాన్స్ కట్టకుండా పంపించేలా ఒప్పించింది. అతను ఈరోజు ఫ్లైట్లో కలకత్తా వెళ్ళాడు. రేపు మెటీరియల్ కృష్ణ తులసికి చేరుతుంది. వాళ్ళు స్కూల్ యూనిఫామ్ కుట్టడం మొదలు పెట్టారు అంటే మన బాకీ తీర్చడం మొదలు పెట్టారనే అర్థం.
మిగిలిన 3 నెలల్లో మొత్తం బాకీ తీరిపోతుంది విక్కీ. లేదమ్మా, అలా జరగదు, జరగనివ్వను. అవునమ్మా, నువ్వు బాధపడితే నేను భరించలేను. నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏమైనా చేయగలను. ఏం చేస్తావు? 3 స్టెప్స్ ఉన్నాయమ్మా. 1, జగదీష్ చంద్ర నుంచి మెటీరియల్ కృష్ణ తులసికి చేరదు. 2, మెటీరియల్ చేరిన కృష్ణ తులసి దాన్ని డ్రెస్సెస్గా రెడీ చేయదు. 3, ఒకవేళ చేసిన ఆ డ్రెస్సెస్ జగదీష్ చంద్ర వాళ్ళకి అందవు. నిజంగా అమ్మా, ఇప్పటికే వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి ఒక పెద్ద ఫీవర్ జరిగిందమ్మా మనకి. ఆ ఫీవర్ వాళ్ళకి పాజిటివ్గా మారకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం అస్సలు బాధపడకు ప్లీజ్ అమ్మా. అమ్మా, నువ్వు ఇలా బాధగా ఉంటే రేపు జరగాల్సిన హ్యాపీ మూమెంట్ జరగదమ్మా. అవునమ్మా, రేపు విక్కీ బర్త్డే. నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా విక్కీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ కార్తిక. ఏంటి కారిడార్లో తిరుగుతున్నావు? క్లాస్ లేదా? ఉంది మేడం, కానీ నేను మీకోసమే బయటకు వచ్చాను. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది మేడం. రేపే మేము కొవ్వూరు వెళ్ళిపోతున్నాం. అయ్యో, అలా ఎలా వెళ్తారు? అకాడమిక్ ఇయర్ మధ్యలో వెళ్తే నీ స్టడీస్కి ఇబ్బంది అవుతుంది కదా. ఏమో మేడం, నాన్న అక్కడ వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. మేడం, మీరు నా స్లామ్ బుక్లో సైన్ చేయాలని మీకోసం చూస్తున్నాను. ప్లీజ్ మేడం, యు ఆర్ మై ఫేవరెట్ టీచర్. నాకు మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ఈ పేజ్ ఫిలప్ చేస్తే నా లైఫ్ ఫుల్ఫిల్గా ఉంటుంది. గివ్ మీ సమ్ గ్రేట్ మెమరీస్ మ్యామ్. ఓకే. ఓకే మ్యామ్. నేనేం చెప్పినా తను వినడం లేదు. మీతో ఈ విషయం చెప్పడం వల్ల వారాహి గారికి మీరు ఈ విషయం చెప్తారానో, వారాహి గారి కోపాన్ని పోగొడతారనో నేను చెప్పడం లేదు. మీరందరూ కూడా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను. నా వాళ్ళు నాతో బాగుండాలి అనుకుంటున్నాను. వారాహి గారు మా అకౌంట్ డీటెయిల్స్ కూడా చూస్తారని మీ అందరికీ తెలుసు. వాటిలో ఏదో తేడా జరిగిందనుకుని నేను నిజమేంటో తెలుసుకోకుండా తను చాలా పెద్దగా తిట్టేశాను. ఆ వెంటనే ఆమె నిజాయితీ, సిన్సియారిటీ బయటపడ్డాయి. నా మాట మాత్రం ఇదిగో ఇలా మిగిలిపోయింది. ఆ విషయంలో నేను తను చాలా బాధ పెట్టాను. నేను తనకు సారీ కూడా చెప్పాను. కానీ అది ఉపయోగం లేకుండా పోయింది. ముందే వారాహి గారికి నేనంటే కోపం ఉన్నందుకు అది ఇంకా డబుల్ అయిపోయింది. నా సారీ ఆ కోపం కింద నలిగిపోయింది. తన కోపానికి ప్రతిసారి నా ప్రవర్తనే కారణం. తనకి ఆత్మాభిమానం, పట్టుదల ఎక్కువ. అందుకే నా సారీని తను యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ తను నన్ను క్షమిస్తేనే నేను కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాను. అరే, నేను చేసింది తప్పు, అది తప్పే, కానీ అది నేరం కాదు, అది పాపం అంతకన్నా కాదు. అందుకే నా వాళ్ళు అనుకునే మీ అందరి ముందు ఆ తప్పు ఒప్పుకుంటే వారాహి గారి ముందు ఒప్పుకున్నట్టే అని మీతో ఇదంతా చెప్పాను. ఆవిడ నన్ను క్షమించకపోతే అదే వారాహి గారు, నిన్న జరిగిన విషయం గురించి నా ఫీలింగ్స్ చెప్తున్నాను. నిన్న మీ ఇంట్లో జరిగిన విషయం గురించి స్కూల్కి వచ్చి ఫీల్ అవ్వడం ఏంటండి మీరు? అది కాదు వారాహి గారు, నిన్న జరిగిన దానికి అసలు నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో, నా మనసు ఎంత బాధపడుతుందో ఎవరికైనా చెప్పుకోవాలనిపించింది నాకు. అనిపిస్తే ఇంట్లో మీ నాన్నగారు లేరా, మీ కుమారక్క లేదా? వాళ్ళతో చెప్పుకున్నా నా బరువేం తగ్గిపోలేదు. అందుకే ఇదిగో వీళ్ళకి చెప్పుకుంటున్నాను. నేను ఈ స్కూల్కి ఎండి పొజిషన్లో ఉన్నా వీళ్ళందరితో నా ఫీలింగ్స్ చెప్పుకుంటున్నాను అంటే అసలు నేను ఎంత బాధపడుతున్నానో కొంచెం మీరు అర్థం చేసుకోండి వారాహి గారు. తప్పు చేయటం
చేస్తున్నప్పుడు అది తప్పని తెలుసుకోకపోవటం, ఆవేశం తెచ్చుకోవటం, ఆ ఆవేశాన్ని ఒక్క క్షణం కంట్రోల్ చేసుకుని ఆలోచించకపోవటం, ఇవి మీలా చాలా మందికున్నాయి. అలాంటి వాటి వల్ల ఎదుటి వాళ్ళు ఎంత సఫర్ అవుతారో మీలాంటి వాళ్ళకి తెలీదు. అందుకే కదా వారాహి గారు నేను ఇప్పుడు మిమ్మల్ని అపాలజీ అడుగుతున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. ఇలా 10 మందితో చెప్పడం వల్ల నా మీద ప్రెషర్ పెట్టొచ్చు అని మీరనుకుంటున్నారేమో కానీ నాకు తెలీదు. చచ్చా, అలాంటిదేం కాదు వారాహి గారు. కానీ నాకు ఇలాంటి పనులు అస్సలు నచ్చవు. చాలా చీప్గా అనిపిస్తాయి. నీ స్నేహం వారాహి గారు కరిగే కలగా అయినా ఈ దూరం 10 మందిలో సారీ చెప్తానైనా క్షమించేస్తుందేమో అనుకుంటే ఇలా రిజెక్ట్ చేస్తుంది ఏంటి? అయినా ఇది కూడా ఒక మిస్టేక్లా చూస్తుంది ఏంటి తను? అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అక్క, సునైనా, అమ్మా. ఏం చేస్తున్నావు కళ్యాణి? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇంకెన్ని రోజులు ఇలా వీల్ చైర్లోనే కూర్చుంటావు? అక్క, ఎప్పుడు లేచి నడుస్తావు? అది కాదక్క. చెప్పు కళ్యాణి, ఎప్పటికి లేచి నడవగలవో చెప్పు. ఎప్పటికీ పోలీసులా స్ట్రెయిట్ గా లేచి నిలబడి సెల్యూట్ చేయగలవు? అక్క, నాకు సపోర్ట్ గా నిలబడే నువ్వే ఇలా అడిగితే నేనేం చెప్పాలి? నువ్వు ఎప్పుడు ఈ వీల్ చైర్ ని వదిలేయగలను అనుకుంటున్నావో అది చెప్పు చాలు. ఏమో అక్క, నాకు తెలీదు. తెలీదా? ఏం తెలీదు నీకు? డాక్టర్ గారు 10 రోజుల తర్వాత నడవగలవని చెప్పారు. కానీ రేఖ టాబ్లెట్స్ మార్చడం వల్ల నీ శరీరం కొంచెం డ్యామేజ్ అయ్యింది. బట్ ఆ తర్వాత డాక్టర్ గారు మెడిసిన్ మార్చారు. నీ నరాల్లో బలం వచ్చింది. నీ కండరాలు కూడ తీసుకుంటున్నాయి. అయినా నువ్వు ఎప్పుడు లేస్తావో చెప్పలేకపోతున్నావా? చెప్పలేనక్క, చెప్పలేను. నేను లేచి నడవాలనే ఆశపడుతున్నాను, లేవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. నా కాళ్ళు అసలు సహకరించడం లేదు. సహకరించడం లేనిది నీ కాళ్ళు కాదు కళ్యాణి, నీ మనసు. రేఖ మార్చిన టాబ్లెట్స్ నీ శరీరాన్ని డ్యామేజ్ చేస్తే అది నీ మనసుకి తీసుకున్నావు. అందుకే నీ మనసు చచ్చుపడిపోయింది. అక్క, అవును, నీ మనసే చచ్చుపడిపోయింది. అందుకే నువ్వు లేవాలి అనుకోవట్లేదు. అక్క, అలా అన్నదక్క. మనసు స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు ఒక కిరణ్ బేడి అవుతారు, ఒక హెలెన్ కిల్లర్ అవుతారు, ఒక స్టీఫెన్ హాకింగ్ అవుతారు. హెలెన్ కిల్లర్ తన 2 ఏళ్ల వయసులో తన చూపుని, వినికిడి శక్తిని పూర్తిగా పోగొట్టుకుంది. ఆమెకి జీవితం అంటే శూన్యం, భయంకరమైన నిశ్శబ్దం. వినలేని, చూడలేని మనిషికి మాట కూడా రాదు. ఆ రకంగా ఆవిడ మూగది కూడా అయ్యింది. కాని ఆవిడ ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసే రచయిత్రి అయ్యింది. అంతేకాదు, ఆమెకి 20 ఏళ్లు దాటాక మాట్లాడాలనే పట్టుదలతో మాటలు కూడా నేర్చుకొని గ్రేట్ స్పీకర్ అయ్యారు. కొన్ని లక్షల మందికి మోటివేషన్లో స్పీచెస్ ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించు కళ్యాణి, అసలు ప్రపంచం అనేది ఒకటి ఉందని, శబ్దం, మాట అనేవి ఉన్నాయని తెలియని ఓ మనిషి అంత గొప్ప వ్యక్తి ఎలా కాగలిగింది? అంత గొప్ప రచయిత్రి ఎలా అవ్వగలిగింది? ఎలా అంటే పట్టుదల, మానసిక శక్తి, నేను చేయగలను అనే పట్టుదల, నిరంతర శ్రమ, అవే ఆవిడ్ని అంత శక్తివంతురాల్ని చేశాయి. వీళ్ళందరి జీవితాల్లో వచ్చిన కష్టాల కంటే మనకొచ్చిన కష్టం పెద్ద కష్టమేమీ కాదు కళ్యాణి. నిద్రలేవు కళ్యాణి, నీ మనస్సుని నిద్రలేపు. మనిషిగా ఏదైనా సాధించగలనని దానికి చెప్పు. లేచి అడుగులు వేయటానికి ప్రయత్నించు. పడిపోతే మళ్ళీ లేచి ప్రయత్నించు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధించగలవు. తరికిడ తరికిడ తత్తరే తరికిడ తరికిడ తత్తరే
నీ తోడుగా ధైర్యం ఉండగా Yes. నేను లేచాను, నిలబడ్డాను. అక్క చెప్పింది నిజం. మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంటే ఏదైనా సాధ్యమే, లేదంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం. ఎస్, ఇప్పుడు నా అంతట నేనే నడుస్తాను. ఇలాగే కిందకెళ్ళి అమ్మ ముందు నిలబడతాను. అమ్మని సర్ప్రైజ్ చేస్తాను. అక్క 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 ఏమైందక్క? కళ్యాణి, అక్క లే. కళ్యాణి, కళ్యాణి ఏమైందమ్మా? కళ్యాణి. సునైనా, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సరే అమ్మా. అమ్మా కళ్యాణి. కళ్యాణి రమ్మా, మెల్లకలే కూర్చుందు గాని. అమ్మా కళ్యాణి, ఏంటమ్మా, ఏంటిలా పడిపోయావు? అసలు నువ్వు పైకి ఎలా వెళ్ళావు? ఇందాక అక్క ఒకసారి పైకి తీసుకువెళ్ళమంటే నేను వారాహి అక్క కలిసి పైకి తీసుకెళ్ళామమ్మా. కళ్యాణి, నువ్వు కిందకి రావాలంటే మమ్మల్ని పిలవాలి కదా. నీ అంతటి నువ్వు ఎలా రావాలనుకున్నావు? నడుచుకునమ్మా. నడుచుకున్నా? అమ్మా, అక్క నాకు కొన్ని మంచి మాటలు చెప్పి నన్ను మోటివేషన్ చేసిందమ్మా. మనసు స్ట్రాంగ్ గా చేసుకుంటే మగవాళ్ళు కూడా మాట్లాడొచ్చని, కళ్ళు లేని వాళ్ళు కూడా చదవచ్చని చెప్పింది. పక్షిలాగా ఎగరొచ్చని, సచ్చినోడు బతికొచ్చాడని చెప్పలేదా? అక్క జరగబోయేవేవీ చెప్పలేదు, జరిగినవే చెప్పింది. అందుకే నా అంతట నేను లేచి నిలబడి నడవాలని ట్రై చేశాను. పైనుంచి దబీమని బోర్లా పడి మొహం పగలగొట్టుకున్నావు. ఆ దరిద్ర మొహానికి ఎలాగూ బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైందే పిన్ని? నువ్విలాగే కోపంగా అరుస్తూ ఉండు. ఏదో రోజు మిగిలిన ముగ్గురిని పొట్టన పెట్టుకుని అదొక్కతే సంతోషంగా బతికేస్తుంది. చాలు ఆపు పిన్ని. వారాహిని తిట్టడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూడకు. నువ్వు నన్ను అలా ఆపుతూ ఉండు. ఏదో ఒక రోజు అది అనుకున్నంత పని చేసి తీరుతుంది. ముందు దాని గాయానికి ఏదైనా మందు రాసి తగలబెట్టు. అది చేసిన పని ఎంత దుర్మార్గమైందో కనబడ్డలేదు వాళ్ళకి. నేననే చిన్న చిన్న మాటలకి మాత్రం ఇంతెత్తున పొడుచుకొచ్చేస్తుంది. అసలే దాని కాలు ఇంకా బాగవలేదు. పైగా ఇంతలేసి దెబ్బలు తగిలితే ఇంకేమైనా ఉంటుందా? దాని కాళ్ళు వస్తాయా? ఇవేమీ అర్థం కావు. నన్ను మాత్రం అంటారు. ఏమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అక్కర్లేదమ్మా, చిన్న ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది. రండి మేడం, రండి. చూడు చూడు, ఇదంతా ఏంటి ఇంత డస్టీగా ఉంది? మేడం, మన ప్రోగ్రాం కింద జరుగుతుంది కదా మేడం. పైన ఎలా ఉన్నా కూడా ఏం కాదులే మేడం. మీ ఇంట్లో ఓ గదిని అసలు ఊడవకుండా ఏ రోజైనా వదిలేస్తారా? లేదు మేడం, మా ఇల్లు మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది. మరి మీ ఇంటి వాష్రూమ్స్? చాలా క్లీన్గా ఉంటుంది మేడం. మరి మీ ఇంటి వరండా? ఇంకా ఎక్కువ క్లీన్గా ఉంటుంది మేడం. మరి మీ ఇంటి డాబా పైన? చాలా. మీరు ఇంట్లో ఉంటారు కదా, మరి డాబా ఎందుకు క్లీన్గా ఉంచుకోవడం? చూడు, మనకి రక్షణ కల్పించే ఇంటిని ఎంత నీట్గా ఉంచుకుంటున్నామో మన పిల్లల భవిష్యత్తుకి భద్రత కల్పించే బడిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే బడి అంటే గుడి. రాబోయేది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం రోజు ఏ ఒక్కరూ పైకొచ్చి ఇదంతా చూసినా మన స్కూల్ గురించి చాలా బ్యాడ్గా అనుకుంటారు. మన స్కూల్ గురించి ఒక్కరు బ్యాడ్గా అనుకున్నా మనం తీసుకునే జీతానికి అర్థమే ఉండదు.
నీకు కష్టంగా ఉంటే చెప్పు. ఈవినింగ్ టీచర్స్ అందరం కలిసి ఇదంతా మేం క్లీన్ చేసేస్తాం. వద్దు మేడం. మేడం సారీ మేడం, నన్ను క్షమించండి. నిజంగా ఈ విషయాన్ని నేను చాలా తేలిగ్గా తీసుకున్నాను మేడం. సాయంత్రానికల్లా ఇదంతా చాలా క్లీన్గా చేస్తాను మేడం. వావ్, వారాహి గారు సూపర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ అండి బాబు. ఒక్క తిట్టు కూడా తిట్టకుండా, అసలు మీరు కోపమే చూపించకుండా ఎంత బాగా కోపడ్డారండి మీరు. అసలు మీరు ఎంత చక్కగా వాడి మనసు మార్చారు. ఆహాహా, ప్రతి స్కూల్లో మీలాంటి టీచర్ ఒక్కరుంటే చాలండి, అన్ని స్కూల్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో. వారాహి గారు, మీరేమీ అనుకోకపోతే ఇదే ఫ్లోలో నా మనసులో ఉన్న బాధంతా మీతో చెప్పేసుకుంటాను. యాక్చువల్లీ మా ఇంట్లో రైడ్ జరిగినప్పుడు నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసేసుకుంటానండి. మీరు ఇంతలా ఫీల్ అవుతారని నేను అనుకోలేదండి. అఫ్కోర్స్ మీరు ఫీల్ అవడంలో న్యాయం ఉంది. మిమ్మల్ని నేను చాలా అవమానించానండి. నా వల్ల ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదని మాటిస్తున్నానండి. ఇంత మంచి మనసున్న మీరు ఈ నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పి నా బాధ పోగొడతావు, కానీ మీ అమ్మా నాన్నలకి ఏం చెప్పి వాళ్ళ బాధ పోగొడతావు? వాళ్ళిద్దరూ మమ్మల్ని కన్నా, వాళ్ళు బ్రతుకున్నా నీ అంత ప్రేమగా మమ్మల్ని పెంచేవాళ్ళు కాదేమో. అంత అద్భుతంగా ప్రేమించావు మమ్మల్ని. రోజు ఈ ఫోటోని చూసి వీళ్ళెవరా అని అనుకునేదాన్ని. వీళ్ళు విక్కీ వాళ్ళ అమ్మా నాన్ననా?